హాయ్ అండి. ఈ బ్లౌజ్ చూడండి ఎలా కట్ చేయాలో అర్థం కావట్లేదనమాట. చూస్తున్నారు కదా! టైలర్స్‌కి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు తలనొప్పిగా ఉంటుంది. చాలా క్రాస్ వచ్చేసి చీర మొత్తం వైట్ ఉందనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి నా తిప్పలు చూడండి ఇక్కడ. బ్యాక్ తీశాను, హ్యాండ్స్ తీసేశాను. మిగిలిన క్లాత్‌లో ఫ్రంట్ తీయాలి, క్రాస్ బెల్టులు తీయాలి. అది కూడా మనకు ఉల్టా అయిపోకుండా సీదాగా రావాలనమాట. క్రాస్ బెల్టులు సీదాగా రావాలి, ఇవి రావాలి. ఎలా తీయాలా ఏంటా అని చెప్పేసి ఇంకేం చేస్తాం, మనం ఎలాగో అలాగో సరిపెట్టి కుట్టివ్వాల్సిందే. ఏమాత్రం కొంచెం కూడా వైట్ కలర్ క్లాత్ వచ్చిందా, ఎందుకు ఇలా వచ్చింది, మీరైతే ఇలా వేసుకుంటారా, మీరైతే ఇలాగే కుట్టుకుంటారా, మీకు తెలీదా, మీరు ఇంతమంది బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు కదా, ఇలా ఎలా వేశారని మాట్లాడతారనమాట. నాకు ఇది కట్ చేయడానికి 10 నిమిషాలు చాలండి బ్లౌజ్ కటింగ్కి మొత్తానికి నాకు. కానీ ఒక 15 మినిట్స్ పైనే పట్టిందనమాట. ఎందుకంటే ఇదంతా సెట్ చేసుకోవాలి. క్రాస్ బెల్టులు కూడా మనం అటు ఇటుగా వేసేసామనుకోండి, ఒకటి ఉల్టా అయిపోతుంది, ఒకటి సీదా అయిపోతుంది. 2 సీదాగా రావాలి. కాబట్టి ఎలాగో ఎలా ఉన్న క్లాత్లోనే మళ్ళీ క్రాస్ కటింగ్, నార్మల్ కూడా కాదనమాట. మొత్తానికి సెట్ చేసేసాను చూడండి నీట్గా. ఎక్కడ జెయింట్ పడకుండా కట్ చేశానమాట. ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం దబదబా కట్ చేయకుండా కొంచెం ఆలోచించి కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఈజీగా సరిపెట్టొచ్చు అనమాట. ఎంత తక్కువ వచ్చినా కూడా మన టైలర్ దగ్గర కొంచెం మైండ్ అనేది వాడామనుకోండి, మనము ఖచ్చితంగా వాడతాం. ప్రతి టైలర్కి సరిపెట్టాలి క్లాత్ అనే ఉంటుందన్నమాట. జెయింట్ వేయాలని ఉండదు. ఇంకా మొత్తానికైతే ఎలాగో అలా ఎక్కడ జెయింట్ పడకుండా ఈ క్లాత్ని అయితే సరిపెట్టానండి. మీరు కూడా ఇలాగే కట్ చేస్తారా లేదా అనేది అయితే నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చేసిందండి. ఆ వీడియో లింక్ కింద ఇస్తాను. ఎంత వచ్చింది ఏంటి అని మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.